హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 8 అనమాట. డే 8లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 8లో నా వెయిట్ వచ్చేసి 62.75 అండి. ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ గనుక మిస్ అయ్యి ఉంటే నా ప్లేలిస్ట్‌లో 2026 వెయిట్ లాస్ జర్నీ అని అయితే ఉందనమాట. దాంట్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు కనుక హెల్ప్ అవుతాయనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయన్నమాట. నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నానని మార్నింగ్ 10:00కి నా ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటాను. ఈవినింగ్ 6:00కి నా లాస్ట్ మీల్ అయితే తీసుకుంటాననమాట. లాస్ట్ మీల్ వచ్చేసి అప్పుడప్పుడు టైం స్కిప్ అవుతూ ఉంటది. కాకపోతే మాక్సిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఈరోజైతే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసం ఫస్ట్ లేవగానే చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాను. ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి మనం ఒకసారి కలిపేసి పక్కన పెడితే కాసేపుకి అవి జెల్లీ ఫామ్‌గా అవుతాయన్నమాట. చియా సీడ్స్‌ని మనం నానబెట్టే యూజ్ చేయాలండి. ఎందుకంటే అవి స్వెల్ అవుతాయి కాబట్టి, ఒకవేళ మనం డైరెక్ట్‌గా గనుక తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న వాటర్‌ని యూజ్ చేసుకొని అవి స్వెల్ అవుతాయన్నమాట. సో దట్ మనం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని మనం ముందే నానబెట్టుకొని యూజ్ చేయాలి. ఇంక ఈరోజు డిటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి నేను చియా సీడ్స్, లెమన్, వాటర్ అయితే తీసుకోబోతున్నాను. సో పుదీనా అయితే బయట చెట్టుకుంటే కొంచెం తెంపుకొచ్చుకున్నాను. తర్వాత ఈ చియా సీడ్స్ మంచిగా నానిపోయినాయి గదా! ఇప్పుడైతే ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నానండి. ఈ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అవ్వడంతో పాటు మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే టమ్మీ ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ సేపు మనకు ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. చియా సీడ్స్‌లో మనకి మంచి ఫైబర్, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎవరి దగ్గరైనా చియా సీడ్స్ అవైలబుల్‌గా లేకపోతే సబ్జా సీడ్స్ అవైలబుల్‌గా ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చనమాట. నిజంగా అండి పుదీనా అలాగే లెమన్ కొంచెమే యాడ్ చేసుకున్నాను కదా! చాలా బాగా అనిపించింది నాకు. లెమన్ హెవీగా యేసుకొని తాగినప్పటికంటే కొంచెం లెమన్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అనిపించింది. ఎవరికైనా అసిడిటీ ఇష్యూ ఉంది, మాకు లెమన్ పడదు అనుకుంటే మీరు లెమన్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చనమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేసే పని లేదు. సో, హాస్టల్ నుంచి తెప్పించేసాను. ఇక్కడొచ్చేసి 2 ఇడ్లీ, అలాగే చట్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఇడ్లీ కారం అయితే ఉందనమాట. అదైతే ఇలా స్మైలీ లాగా వేద్దాము అని ట్రై చేశాను. 2 ఇడ్లీ తీసుకుంటే మనకి సరిపోతుందనమాట. 2 ఆర్ 3 ఎవరికైనా ఆకలి ఎక్కువగా అనిపిస్తే కొంచెం 3 ఇడ్లీ అయితే తీసుకోండి. ఇవి ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను రెండే తిన్నాను. రెండే హెవీ అయిపోయినాయి అనమాట. ఇలా కారప్పొడి వేసుకొని తింటే కొంచెం టేస్ట్ బావుంటది. అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా కారప్పొడి యాడ్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోంగానే తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాననమాట. ఈరోజు లంచ్‌లోకి మా వారైతే ప్రాన్స్ తీసుకొచ్చారండి కర్రీ కోసం అని చెప్పేసి. ఈ ప్రాన్స్‌నైతే వాళ్ళక్కడ క్లీన్ చేసి ఇచ్చినా సరే, మనం ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. లేపోతే నీచు వాసన వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే మొత్తం స్క్వీజ్ చేసేసాను. తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేశాననమాట పైకి కిందికి. సో దట్ నీచు వాసన అంతా పోతుందని చెప్పేసి. అయితే బ్లాక్ కలర్‌గా దారాలు దారాలుగా ఉంటది గదండీ! అదొచ్చేసి ఆల్రెడీ తను క్లీన్ చేసిందనమాట. కాపోతే ఒక పక్క క్లీన్ చేసింది. నాకు రెండో పక్క కూడా అవి కనిపిస్తున్నాయి. సో, అందుకని జెప్పేసి నేను ఫస్ట్ ఒకసారి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా ఆ లోపలున్న బ్లాక్ కలర్ ఏమంటారు దారాల్లాగా ఉంటాయి గదా! అవైతే తీసేసాననమాట. వాటిని ఏమంటారో నాకు తెలీదు. ఒకటికి 2, 3 సార్లు శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలున్న బ్లాక్ థ్రెడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిమూవ్ చేసి ఒక్క ప్రాన్‌ని 2 ముక్కలుగా అయితే కట్ చేశాను. ఊర్లో అయితే మనకి మంచిగా చిన్న చిన్నవి దొరుకుతాయన్నమాట. ఇక్కడైతే ఈ టైగర్ ప్రాన్సే దొరుకుతాయి. సో దట్ ఇంకా ఇవే తీసుకుంటాము ఎప్పుడు. ఇదిగోండి వెనక భాగంలో ఉన్నవి తను తీయలేదనమాట. ఓన్లీ ఫ్రంట్ నుంచే తీసింది. సో, ఎందుకులే అని జెప్పేసి నేను మళ్ళీ ఒకసారి 2 వైపులా కట్ చేసుకుంటూ ఇంకా ఏమైనా బ్లాక్ కలర్‌ది ఉందా చూసి మొత్తం క్లీన్ చేసి 2 ముక్కలుగా అయితే కట్ చేసి ఇంకో గిన్నెలోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని, ఆ తర్వాతయితే నేను కర్రీ చేశాననమాట. ఎక్కడ నీచు వాసన రాదండి మనం ఇన్ని సార్లు కడిగితే. అది కాకుండా మనం లెమన్ వేస్తున్నాం కదా! లెమన్ వేయడం వల్ల ఏంటి అనంటే స్మెల్ అంతా పోతుందనమాట. లెమన్ అయితే యూజ్ చేయండి వాష్ చేసే అప్పుడు.
చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మసాలా అయితే వేసుకోవడం కోసం అని చెప్పేసి ఆనియన్స్, అలాగే ఒక టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈ టైగర్ ప్రాన్స్ వచ్చేసి కొంచెం తియ్యగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒక టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను. తాలింపులోకి వచ్చేసి ఒక 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. అలాగే గ్రేవీలోకి అని చెప్పేసి ఒక ఆనియన్‌ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్‌లోకైతే ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటోస్ యాడ్ చేసేప్పుడు టమాటో తొక్కను కూడా చేయబోయాననమాట. తర్వాత ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక 5 యాలకులు, ఒక 2 లవంగాలు, ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే నా దగ్గర ధనియాలు అవైలబుల్‌గా లేవు కాబట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు అయితే వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి అయితే వేయలేదు. ఇలా చిన్న చిన్న గ్రేవీస్‌కైతే ఇలా నేను ఈ స్మూతీ జారే యూజ్ చేసేస్తానండి. నార్మల్‌గా మిక్సీ తీసుకొచ్చి చేయననమాట. దీంట్లోనే చేసేస్తాను. మెత్తగా బ్లెండ్ అవుతుంది. దీంట్లో చేయడం వల్ల ఏంటంటే కింద నుంచి పైకంటూ బ్లెండ్ చేస్తుంది కాబట్టి మొత్తం ప్రాపర్‌గా మెత్తగా పేస్ట్‌లాగా అవుతుందనమాట. అందుకని చెప్పేసి దీంట్లోనే నేను ఇలా గ్రేవీస్ ఏవన్నా పట్టినప్పుడు చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా నాన్ వెజ్ కర్రీస్‌కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ గ్రేవీని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అయితే నేను ఊరమిరగాయలు పెడదాము అని జెప్పేసి పచ్చిమిర్చి అయితే తెచ్చానండి. ఊరమిరగాయలు పెట్టకుండా అలాగే ఉంచాననమాట. అవి కొంచెం వడిలినట్టుగా అయినియి. నాకు మళ్ళీ ఊరమిరగాయలు అవైతే పెట్టబుద్ధేయట్లేదు. సరే అని ఇంకా కర్రీస్‌లో అయితే యూజ్ చేసేస్తున్నాను. అవి ఎక్కువగా కారం ఉండవు కాబట్టి ఎక్కువగానే యూజ్ చేస్తున్నాననమాట. ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎలాంటి గరం మసాలా ఇవేమి ఎయట్లేదండి పైనుండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రేవీ కోసం మసాలా ఏదైతే పట్టుకున్నామో అందులో వేశాను కాబట్టి ఇంక నేను ఎక్స్‌ట్రాగా అయితే ఏమి వేయట్లేదు. మా పాపకి హాలిడేస్ ఇవ్వడం వల్ల అసలు స్టవ్ దగ్గరున్న లైటర్ మాయమైపోతుంది. అసలు పట్టుకునే పక్కడం మాయమైపోతుంది. అస్తమాను నేను ఎత్తుక్కోవాల్సొస్తుందనమాట. హాల్‌లో పెట్టేస్తది, లేపోతే బెడ్‌రూమ్‌లో పెట్టేస్తది. వాళ్ళ డ్యాడీని భయపెట్టిస్తది. ఇలా చేస్తదనమాట. అసలు ఉన్న వస్తువు ఒక్క దగ్గర ఉండట్లేదండి. సర్లే పోన్లే ఏదో ఒక విధంగా ఎంగేజ్ అయిపోయి ఆడుకుంటుందిలే నన్ను డిస్టర్బ్ చేయకుండా అనుకుంటాననమాట నేనైతే. ఇంకా కర్రీ మీదైతే మూత పెట్టేసి కొంచెం స్టవ్ మీద అడ్జస్ట్ చేశాననమాట. తర్వాత పాలు మార్నింగ్ తెస్తే ఇప్పుడు కాస్తున్నాననమాట నేను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. లంచ్‌కి కర్రీ గూడా ఆల్మోస్ట్ ఉడకడానికొచ్చింది. ఇప్పుడు నేను పాలు కాస్తున్నాను. ఇక్కడ గూడా చాలా ఎక్కువగా ఎండలున్నాయండి. అసలు వాటరయితే ఎన్ని తాగుతున్నామో అసలు మాకే తెలియట్లేదనమాట. కుండలో చల్లగా ఉంటున్నాయి గదా! వెళ్ళిపోయి అస్తమానం వాటర్ తాగుతున్నాము. ఇదిగోండి ఇంకా ఒక పొయ్యి మీదయితే కర్రీ ఉడుకుతుంది. ఒక పొయ్యి మీద పాలైతే పెట్టేశాను. ఇంకా తర్వాత కొత్తిమీర ఎందుకులే అని జెప్పేసి ఇప్పుడే ముందే కట్ చేసేసి వేసేస్తున్నాననమాట. కర్రీతో పాటుగా ఉడికిపోతుంది. మంచిగా టేస్ట్ వస్తదిలే అని జెప్పేసి ఇప్పుడే అయితే కర్రీలో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ప్రాన్స్ కర్రీ మనం ఎలా చేసినా గానీ, ఆ ప్రాన్స్‌లో ఉన్న ఫ్లేవర్ వచ్చి కర్రీ చాలా టేస్ట్ వస్తదండి అసలకి. కొంతమందికేమో ఆ స్మెల్లే పడదు. మా ఇంట్లో అయితే మేము ఇష్టంగానే తింటాము. అవి ఎండువైనా, పచ్చివైనా బానే తింటామనమాట మేమైతే. ఇంకా కర్రీ ఓ పక్కన ఉడుకుతూ ఉంది గదా! తర్వాత ఇక్కడొచ్చేసి గిన్నెలయితే వాష్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువైపోతాయని జెప్పేసి. ఆఫ్టర్‌నూన్ గనుక కడిగేసుకుంటే ఏంటి అనంటే, ఇంకా నైట్ టైమ్ మనకి కడుక్కునేప్పుడు కొన్నే ఉంటాయనమాట. అప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. అందుకని జెప్పేసి ఆఫ్టర్‌నూన్ మాక్సిమం ఎన్నైతే అన్నీ కడిగేస్తాననమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేస్తున్నానండి. మళ్ళీ నా కుక్కర్‌నైతే యూజ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఏదో రకంగా కుదిరితే 2 సార్లు లేదంటే ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను.
ఇంక ఈరోజైతే ఫ్రెష్ అవ్వకుండా ముందు వంట చేసేస్తున్నాను. ఎందుకనంటే నాకు చాలా పనులున్నాయనమాట ఈరోజు. షూస్ అన్నీ క్లీన్ చేయాలి. తర్వాత మా వారి షర్ట్స్‌కన్నీ గంజి పెట్టాలి ఈరోజు. అందుకని చెప్పేసి ఆ పని అయ్యేసరికి చాలా టైం పడతదని ఇంకా ముందు వంట చేసేద్దాము. తర్వాత అది చేసినాక అప్పుడు స్నానం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ షూస్ వాష్ చేసేప్పుడు మొత్తం చెమటొచ్చేస్తది. అందుకని చెప్పేసి నేనింకా మొత్తం పనయిన తర్వాతే ఈరోజు ఫ్రెష్ అయితే అయ్యాననమాట. తర్వాత ఇదిగోండి నాన్ వెజ్ కదా! కొద్దిగా రైస్ అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇది మెజర్ చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా 180 గ్రామ్స్ దాకా ఉంటదనమాట. తర్వాత ఒక గరిట కర్రీ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫుల్ కీరా పెట్టుకున్నానండి. అయితే కీరా నాన్ వెజ్ ఉన్నప్పుడు మనం తినడానికి అంత ఏమంటారు నాన్ వెజ్‌కి ప్రియారిటీ ఇస్తాం గానీ పక్కనున్న కీరాకి ఇవ్వం కదా! అందుకని చెప్పేసి నేనేం చేశాననంటే ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాననమాట. సాల్ట్ వేస్తే మనకి కీరా దోసకాయ చాలా టేస్టీగా ఉంటది కదా! సో, ఫస్ట్ అయితే నేను కీరా దోసకాయ తినేసాను. తర్వాత మంచిగా రైస్‌నైతే కర్రీతో ఎంజాయ్ చేశాననమాట. ఇదిగోండి కర్రీ మీకు చూపించలేదు గదా! ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రేవీ అయితే చేసుకున్నాను నేను. అందుకని మళ్ళీ గ్రేవీ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను తినేసాను. తిన్న తర్వాత మళ్ళీ గ్రేవీ చూపిస్తున్నాననమాట. మా వారు ఇంకా రాలేదు. తర్వాత ఈరోజు నైట్ డిన్నర్‌లోకి ఆఫ్టర్‌నూన్ హెవీగా తీసుకున్నాం కదా! సో, పపాయాని ప్లాన్ చేశాననమాట. పపాయ తీసుకోవడం వల్ల మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి లైట్ ఫీల్ ఒస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా మంచిగా డైజెషన్ అయ్యేలాగా కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంక మన స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ చేస్తుందండి. కలోరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది నాటు పపాయ అని ఇచ్చింది కానీ నాకు నాటుదైతే ఏమి అనిపించట్లేదు. కాపోతే స్వీట్‌గా అయితే ఉందన్నమాట. చాలా సీడ్స్ ఉన్నాయండి. చాలా సీడ్స్ ఉంటాయి దీంట్లో. ఇది నాటు పపాయ అందుకని ఇంత లావుగా ఉంటదా నాటు పపాయ అనిపిస్తుంది నాకు. చాలా బావుందండి టేస్ట్ అయితే మాత్రం. కొన్ని కొన్ని సార్లు పెద్ద బొప్పాకాయ తీసుకొస్తాను. అప్పుడు అస్సలు తీపుండదండి. అస్సలంటే అసలు తినడానికి కూడా ఇష్టపడమనమాట. జ్యూస్ చేయాలి, లేదు అంటే పారేయాలి. ఇవి రెండే ఆప్షన్స్. ఇదైతే కొంచెం మంచిగా స్వీట్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా తినేస్తామనమాట. ఈరోజు డిన్నర్ ఇదే అయిపోద్ది. అలాగే మార్నింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా పపాయ వచ్చిద్దేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇంత పెద్దది మేము ముగ్గురం తినాలి అనంటే అవ్వదు కదా! అందుకని చెప్పేసి మిగిలిద్ది. డే 9లో అయితే చూపిస్తాను బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకున్నాను అనేది. అంటే ఇదేంటంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంచినా మనకి బాగోదనమాట. ఇప్పుడు ఈరోజు కట్ చేశాను కాబట్టి రేపు లోపు అయిపోతే ఓకే. రేపు అవ్వకుండా మళ్ళీ 2 రోజులు, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే బాగోదు. అందుకని చెప్పేసి ఇక ఓన్లీ 1 డే మాత్రమే ఉంచుతానండి మాక్సిమం ఇలా ఏవైనా కట్ చేసిన ఫ్రూట్స్ అయితే మాత్రం. మాక్సిమం ఏ రోజుది ఆ రోజు అయిపోయేలాగే తెస్తాను. ఇలా పపాయ లేదంటే వాటర్ మిలన్ తెచ్చినప్పుడు ఏమైద్దంటే, నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోద్దనమాట. అవేంటంటే నాకు చిన్నవి దొరకట్లేదు. ఇంత పెద్దవే దొరుకుతాయనమాట. వాటర్ మిలన్ గూడా అలాగే పెద్దదే దొరికిద్ది. వాటర్ మిలన్ అయితే జ్యూస్ చేసి అవగొట్టేస్తాను. ఈ పపాయ నాకెందుకో జ్యూస్ ఇష్టం ఉండదు గానీ, మా వారైతే తాగుతారు. ఒక్కడి కోసం అయితే జ్యూస్ చేసిస్తాను. కాపోతే దానికి కూడా దాని మీద కొంచెం హార్లిక్సో, బూస్టో వేయాలనమాట. అంటే ఆ ఫ్లేవర్ తెలియకూడదు. ఇంకా చూడండి ఇక్కడ మెజర్ చేసుకొనైతే తింటున్నాననమాట ఈరోజు డిన్నర్‌ని. ఒక 250 గ్రామ్స్ దాకా పపాయ తీసుకుంటున్నాను. అయితే ఇది మెజర్ చేసేటప్పుడు మనం బౌల్ పెట్టిన తర్వాత ఆన్ చేయాలండి. అప్పుడు అది 0 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. లేదంటే బౌల్ వెయిట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అందుకని చెప్పేసి నేను బౌల్ పెట్టి ఒక్కసారి 0కి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 250 గ్రామ్స్ దాకా పపాయనైతే యాడ్ చేసుకుంటున్నాను. 250 అంటే 294 అయిందనమాట. అందుకని కొన్ని పపాయ పీసెస్ అయితే తీసేసాను. మా పాపకి ఈవినింగ్ స్నాక్‌లాగా కూడా ఇవే కొన్ని ఇచ్చేసాననమాట. ఇంక నా డిన్నర్‌నైతే ఈరోజు 6:30 లోపు ఫినిష్ చేసేసాను. ఈ బౌల్ మొత్తం తినేసాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్.